హాయ్ ఫ్రెండ్స్! ఈ సినిమా ప్రారంభంలో ఒక పడవలో ఉన్న ఒక కుటుంబాన్ని చూపిస్తారు. ఇందులో ఆండీ, అతని భార్య మరియు చిన్న కూతురు ఉంటారు. వీరంతా జోంబీ దాడుల నుండి సురక్షితంగా ఒక పడవ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఒకరోజు ఆండీ పడవ నడుపుతూ నది ఒడ్డున ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను చూసి చేయి ఊపి సంతోషంగా పలకరిస్తాడు. కానీ ఆ పిల్లల తండ్రికి అది నచ్చక తన తుపాకీ తీసి ఆండీకి చూపిస్తాడు. అది చూసి ఆండీ లోపలికి వెళ్ళిపోతాడు. రాత్రి సమయంలో ఆండీ మరియు అతని భార్య మాట్లాడుకుంటారు. వారికి 3 సార్లు ఆహారం ఎవరో పడవలో ఉంచి వెళ్ళడం జరిగింది. దీంతో ఆహారం కోసం పట్టణానికి వెళదామని, పడవను వదిలి వెళ్ళిపోదామని అతని భార్య సలహా ఇస్తుంది. ఆ పట్టణం అక్కడి నుండి 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఆండీ ఒప్పుకోడు. ఎందుకంటే బయట ప్రమాదం ఎదుర్కోవడం అతనికి ఇష్టం లేదు. నేలపై అడుగు పెట్టడం చాలా ప్రమాదకరం కాబట్టి అతను పడవలోనే ఉండాలని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన ఆండీకి ఒక పగిలిన పడవ కనిపిస్తుంది. ఆహారం మరియు ఇతర అవసరాల కోసం అతను అక్కడికి వెళ్తాడు. ఆహారం వెతుకుతున్నప్పుడు పడవ నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. కొన్ని వస్తువులు తీసుకొని ఆండీ తన పడవకు తిరిగి వస్తాడు. అదృష్టవశాత్తు అతనికి 3 నెలలకు సరిపడా ఆహారం దొరుకుతుంది. ఇద్దరూ సంతోషిస్తారు. అతని భార్య కొంత విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ పగిలిన పడవ నుండి మరిన్ని వస్తువులు తీసుకురావడానికి వెళ్తుంది. దురదృష్టవశాత్తు ఒక జోంబీ ఆమెపై దాడి చేస్తోంది. నిద్ర లేచిన తర్వాత ఆండీ తన చిన్న కూతురితో ప్రేమగా ఆడుకుంటూ ఉండగా పడవ డెక్ పైన రక్తపు మరకలను చూస్తాడు. తన భార్యపై జోంబీ దాడి చేసిందని అతనికి అర్థమవుతుంది. అంటే 48 గంటల్లో అతని భార్య జోంబీగా మారుతుంది. కానీ ఆండీకి ఈ వాస్తవానికి అంగీకరించడం కష్టమై కలత చెందుతాడు. తన భార్య కోలుకుంటుందనే ఆశతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పడవ వదిలి కూతురితో సహా నేలపైకి వస్తాడు. కొంత దూరం నడిచాక ఆండీకి ఒక కారు కనిపించింది. అతను కారులో ఇంధనం నింపుతుండగా ఒక జొంబీ వస్తుంది. దాన్ని త్వరగా గుర్తించి ఆండీ కారును వేగంగా నడుపుతాడు. కొంత సమయం తర్వాత కారు ఆగగానే చిన్న కూతురికి నాపి మార్చడానికి అతని భార్య కారు దిగుతుంది. కానీ ఆమె పరిస్థితి విషమించి నేలపై పడిపోతుంది. ఆమెకు స్పృహ వచ్చి తనను అక్కడే వదిలివేసి వెళ్ళిపోయాలని ఆండీతో అంటుంది. తన జోంబీగా మారి ఆండీకి పాపకు సంక్రమించకుండా ఉండాలని అరుస్తుంది. ప్రేమతో ఆండీ తన భార్యను కారులో కూర్చోపెట్టి ఆమె బయటికి రాకుండా ఉండేందుకు కార్ డోర్ హ్యాండిల్ను విరిచేస్తాడు. కొంత దూరం వెళ్తుండగా ఒక జోంబీ వారి కారు ముందు కనిపిస్తుంది. ఆండీ భయపడి అయోమయంతో కారును ఒక చెట్టుకు గుద్దేస్తాడు. స్పృహలోకి వచ్చిన ఆండీ తన భార్య అప్పటికే జోంబీగా మారిపోయిందని గమనిస్తాడు. అతను తన చిన్న కూతురిని తీసుకుని కారు దిగబోతుండగా అతని భార్య అతన్ని కరుస్తుంది. దీన్ని పర్యవసానంగా ఆండీకి కూడా సంక్రమణం అవుతుంది. చాలా కష్టపడి అతను తన చిన్న కూతురిని కారు బయటకు తీసుకొని వచ్చి ఏడుస్తాడు. కానీ తన కూతురి కోసం ధైర్యం తెచ్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. అతను తన భార్య స్టాప్ వాచ్ తీసుకుని 48 గంటల టైమర్ సెట్ చేసుకుంటాడు. అప్పటి నుండి అతను జోంబీగా మారే సమయం ప్రారంభమవుతుంది. అతను తన చిన్న కూతురితో నడవడం ప్రారంభిస్తాడు. అప్పుడు వారు కారును గుద్దేలా చేసిన అదే జోంబీని మళ్ళీ చూస్తాడు. ఆ జోంబీ నుండి తన కూతురిని కాపాడుకోవడానికి ఆండీ ప్రయత్నిస్తుండగా ధూమి అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. మా నాన్నను బాధించకు, దూరంగా ఉండు అని అరుస్తుంది. ఆమె తన చేతిని చిన్న రాయితో గాయం చేసుకుని రక్తం వచ్చేలా చేస్తుంది. ఆ రక్తం వాసన చూసి ఆ జోంబీ ఆమె వెంట వెళ్తుంది. ఆ తరువాత ఆండీ తన భార్య చెప్పిన పట్టణం వైపు వెళ్తాడు. అతను ఆ పట్టణంలో ఒక పాఠశాలలోకి ప్రవేశించి అక్కడ ఒక మంచి స్వభావం గల ఉపాధ్యాయురాలిని కలుస్తాడు. ఆమె ఆండీ గాయానికి కట్టుకడుతుంది. రాత్రికి అక్కడే ఉండటానికి ఆమె అనుమతిస్తుంది. తన కూతురిని భద్రత కోసం ఆమెకు అప్పగించాలని ఆండీ అనుకుంటాడు. కానీ ఆ ఉపాధ్యాయురాలకు క్యాన్సర్ ఉందని, బతకడానికి ఎక్కువ సమయం లేదని తెలుసుకొని తన ఆలోచన మార్చుకుంటాడు. మరోవైపు ధూమి తల్లిని చూపిస్తారు. ఆమె ఇతర స్థానిక ఆస్ట్రేలియన్లతో కలిసి జోంబీలను చంపుతూ పట్టణాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తన కూతురు ధూమిని కూడా వెతుకుతూ ఉంటుంది. ధూమి తన తండ్రి జోంబీగా మారిన తర్వాత కూడా అతన్ని చాలా ప్రేమించింది. అతని నుండి దూరం అవ్వాలనుకోలేదు. అందుకే అతను సురక్షితంగా ఉండేలా భూమిలో ఒక గుంట తవ్వి దాచిపెట్టింది. తన తల్లి లేదా స్థానికుల నుండి అతనికి హాని కలగకుండా అతని జాగ్రత్తగా చూసుకునేది. అందుకే ఆమె తల్లికి కనిపించకుండా ఒంటరిగా దాగి ఉండేది. ఇంతలో ఆండీ పరిస్థితి రాత్రికి మరింత విషమిస్తుంది.
అతనికి రక్తం, వాంతులు అవుతూ స్పృహ కోల్పోతుంటాడు. ఉదయం మేల్కొన్నప్పుడు తనకు కేవలం 32 గంటలు మాత్రమే మిగిలి ఉందని చూసుకుంటాడు. కూతురిని తీసుకుని ఆండీ బయలుదేరుతాడు. కొంత దూరం నడిచాక అక్కడ ఒక కారు కనిపిస్తుంది. ఆ కారు వద్దకు వెళ్తున్న ఆండీని లక్ష్యంగా చేసుకుని ఒక మనిషి తుపాకీతో షూట్ చేస్తాడు. కానీ ఆ కాల్పులు నిజానికి ఆండీ వెనుక నుండి వస్తున్న జోంబీ కోసం. ఆ మనిషి నాకు సహాయం చేయి అని అరుస్తాడు. ఎందుకంటే అతని కాలు ఒక ట్యాంక్ కింద నలిగిపోయి ఉంటుంది. కాలు కీస్ ఆండీకి ఇచ్చి ఆ ట్యాంక్‌ను తొలగించమని కోరతాడు. ఆండీ ట్యాంక్‌ను లాగి తొలగించగానే ఆ మనిషి ఆండీని తన ఆశ్రమం ఇంట్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ అతను ఒక భార్యతో నివసిస్తున్నాడు. కొంత సమయం తరువాత ఆ మనిషి ఆండీని తన పని చూపించడానికి రమ్మంటాడు. జోంబీల నుండి తనను తాను కాపాడుకోవడానికి అతను మనుషులను పంజరాల్లో బంధించి వారిని జోంబీలకు ఎరగా ఎలా ఉపయోగిస్తాడో వివరిస్తాడు. జోంబీలను ఆకర్షించి వాటిని షూట్ చేసి చంపి వాటి విలువైన వస్తువులను సేకరించి భవిష్యత్తులో పరిస్థితి మెరుగైతే వాటిని ఉపయోగించాలని చెబుతాడు. ఆ పంజరంలో ధూమి మరియు ఒక వృద్ధుడు ఉండటం ఆండీ చూస్తాడు. ఆండీకి ఇది నచ్చకపోయినా తన కూతురిని సురక్షితంగా ఉంచడానికి వేరే మార్గం లేదు. ఆ ఆశ్రమంలోకి రాగానే తన చిన్న కూతురు ఆ మనిషి భార్యతో సురక్షితంగా ఉండడం గమనిస్తాడు. సంతోషించి ఇతరులు సురక్షితంగా ఉండడానికి అతను తనను తాను కాల్చుకోవాలని అనుకుంటాడు. ఎందుకంటే అతనికి ఎక్కువ సమయం లేదు. అప్పుడు ఆ మనిషి భార్య అక్కడికి వచ్చి, అలా చేయకండి. నీ కూతురు ఈ ఆశ్రమం యజమాని చేతిలో ఎప్పుడూ సురక్షితంగా ఉండదు. అతను దుర్మార్గుడు అని చెబుతుంది. అతను నా భర్త కాదు. నా భర్తను జోంబీలకు అప్పగించి అప్పటి నుండి నన్ను బాధించాడు అని ఆమె నిజం చెబుతుంది. అప్పుడు ఆ మనిషి వారిని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. వారిద్దరి మాటలు వింటాడు. అతను తుపాకీతో ఆండీ తలపై కొట్టి అతని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ధూమి ఉన్న పంజరంలోనే ఆండీని బంధిస్తాడు. స్పృహలోకి వచ్చిన ఆండీ, ధూమి నాకు సహాయం చెయ్యి. మనం కలిసి ఇక్కడి నుండి తప్పించుకోవచ్చు అని కోరతాడు. ఆండీ ఒక మాంసం ముక్కను తాడుకు కట్టి దాన్ని జోంబీ వైపు విసురుతాడు. జోంబీ ఆ తాడును లాగగానే పంజరం తలుపు కొద్దిగా తెరుచుకుంటుంది. వారిద్దరూ పంజరం నుండి బయటకు వచ్చి ఆశ్రమం వైపు వెళ్తారు. అప్పుడు వారు చిన్న కూతురిని ఆ మహిళను తీసుకుని అక్కడి నుండి పారిపోతారు. నిద్ర లేచిన ఆ మనిషి వారిని షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతని భార్య అని చెప్పబడిన ఆ మహిళ కాల్పులకు గురై అక్కడే మరణిస్తుంది. ఆ తరువాత వారు అక్కడి నుండి తప్పించుకుని ఒక చోట దాక్కుంటారు. మరుసటి రోజు ఉదయం ఆండీ మరియు ధూమి మాట్లాడుకుంటూ ఉంటారు. ధూమి తండ్రి జోంబీగా మారినందున అతను ఇక కోలుకోలేడని ఆండీ ఆమెకు వివరిస్తాడు. అది విని ధూమి ఒక తండ్రిని కట్టి ఉంచిన చెట్టు దగ్గరకు పరిగెత్తుతుంది. కానీ తన తండ్రిని తన తల్లి చంపి ఆ చెట్టుకు కట్టేసిందని తెలుసుకుంటుంది. అది చూసి ధూమి ఏడవడం మొదలు పెడుతుంది. ఆమె ఒక రాయి తీసుకుని తన తలపై కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఆండీకి ఎక్కువ సమయం లేదు కాబట్టి అతను అక్కడి నుండి వెళ్ళడం ప్రారంభిస్తాడు. జోంబీగా మారక ముందు తన కూతురికి సురక్షితమైన స్థలంలో ఉంచాలి. తన మరణం తర్వాత ఆమెను జాగ్రత్తగా చూసుకోగల వ్యక్తికి అప్పగించాలి. కొంత సమయం తర్వాత ధూమి ఆ చిన్న కూతురు ఏడుపు వింటుంది. ఆమె చూడడానికి వెళ్ళగా ఆండీ స్పృహ లేకుండా పడిపోతాడు. మేల్కొన్న ఆండీ ఆ రోజు నది దగ్గర చూసిన కుటుంబాన్ని కలవాలని నిర్ణయించుకుంటాడు. నడి ఒడ్డున అతనికి దారి చూపడానికి ధూమి అంగీకరిస్తుంది. అక్కడికి చేరుకున్న ఆండీ ఆ కుటుంబంలోని భర్తకు కూడా జోంబీ కాటుపడిందని తెలుసుకుంటాడు. ఆ మనిషి మళ్ళీ అదే తుపాకీని ఎత్తి చూపుతాడు. ఈ తుపాకీలో కేవలం 6 బుల్లెట్లు మాత్రమే మిగిలాయి. నేను ఒక బుల్లెట్ నాపై 3 నా కుటుంబాలపై కాల్చుకుంటాను అని అంటాడు. మిగిలిన 2 బుల్లెట్లతో ఆండీ తన కూతురిని కాల్చుకోవాలనుకుంటే కాల్చుకోవచ్చని అడుగుతాడు. ఆండీ ఆశ్చర్యపోయి అలా చేయవద్దని వేడుకుంటాడు. కానీ ఆ మనిషి వినకుండా తనను మరియు తన కుటుంబాన్ని కాల్చుకుంటాడు. ఆ విధంగా వారందరూ చనిపోతారు. కలత చెందిన ఆండీ ఆ తుపాకీని తీసుకుని తనను తాను చంపుకోవాలని అనుకుంటాడు. అదే సమయంలో ధూమి అక్కడికి చేరుకుంటుంది. నేను మా ఇంటికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. మీరు మీ చిన్న కూతురిని మా స్థానిక ఆస్ట్రేలియన్లకు అప్పగించవచ్చు. ఆమె అక్కడ సురక్షితంగా ఉంటుంది అని ఆండీకి హామీ ఇస్తుంది. తన చిన్న కూతురిని సురక్షితంగా ఉంచాలని తపనతో ఉన్న ఆండీ అంగీకరిస్తాడు. ఒక కొండ నుండి పొగ వస్తుంటుంది. ఇద్దరూ అక్కడికి వెళ్ళడం ప్రారంభిస్తారు.
ధూమి స్థానికులు అక్కడ జోంబీలను దహనం చేస్తుండగా వాళ్ళు ఆ పొగ వస్తుంది. వారు ఒక రైలు సొరంగం గుండా వెళ్తుండగా అదే ఆశ్రమం యజమానిని మళ్ళీ గమనిస్తారు. ఆండీ చిన్న కూతుర్ని తీసుకుని ధూమి అక్కడే ఆగి ఉన్న కారులో వెళ్తుంది. ఆ మనిషి ఆండీని వెతుకుతుండగా వారి మధ్య పోరాటం మొదలవుతుంది. ఈ క్రమంలో ఆండీ చేతి నుండి జారిన తుపాకీని ఆ మనిషి తీసుకుంటాడు. ఆ తరువాత అతడు బలవంతంగా ధూమిని కారు నుండి బయటకు లాగుతాడు. దాని ఫలితంగా ధూమి తలకు గాయమవుతుంది. స్పృహలోకి వచ్చిన ఆండీ ఆ మనిషి తన కూతురిని తన ఒడిలో పట్టుకుని ఉండటం గమనిస్తాడు. అతను తన చిన్న కూతుర్ని చంపబోతుండగా ఆండీ అభ్యర్థన మేరకు తన కూతుర్ని తిరిగి ఇచ్చేస్తాడు. ఆ తరువాత ఆండీ తన చిన్న కూతురు రోషి మరియు తలకు గాయంతో ఇబ్బంది పడుతున్న ధూమితో కలిసి అక్కడి నుండి బయలుదేరుతారు. తనకు ఎక్కువ సమయం లేదని ఆండీకి తెలుసు. కొంత దూరం నడుస్తుండగా ఆండీ పరిస్థితి మరింత దిగజారుతుంది. అతను త్వరలోనే జోంబీగా మారబోతున్నాడు. ఇంతలో ఆండీకి ఒక మాంసం ముక్క కనిపిస్తుంది. ఆ తరువాత అతను ధూమితో నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చివరిసారిగా తన కూతురుని ప్రేమిస్తాడు. ఈ సన్నివేశం చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఆ మాంసం ముక్కను చూసిన ఆండీకి ఒక ఆలోచన వస్తుంది. అతను దాన్ని ఒక కర్ర చివరన కట్టి స్థిరపరుస్తాడు. మరోవైపు ధూమి తల్లి మరియు స్థానిక ఆస్ట్రేలియన్లను ఆ ప్రదేశానికి వస్తారు. వారు జోంబీలను చంపి వెళ్తుండగా ధూమి చిన్న కూతురుతో ఉండడం చూస్తారు. వారు ఆండీ వైపు ఉన్నారు. కర్ర చివర మాంసం ముక్కను ఉంచి దాన్ని చూపించి ధూమి ఆండీని అక్కడికి తీసుకువచ్చింది. వారు రాగానే స్థానిక ఆస్ట్రేలియన్లను ఆండీని చంపబోతుండగా ధూమి ఆపివేస్తుంది. ఆండీ తన కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలని, అనుభూతి చెందాలని అతని భార్య పెర్ఫ్యూమ్ను తీసి అక్కడ స్ప్రే చేస్తుంది. ఆ తరువాత వారి ఆండీని చంపుతారు. అప్పుడు ఆ చిన్నారి కడుపుపై ఆండీ తెల్లటి రంగుతో రాసిన థ్యాంక్ యూ అనే సందేశం కనిపిస్తుంది. సంక్రమణ వ్యాపించకుండా ఉండటానికి వారు ధూమి తండ్రికి చేసినట్లే ఆండీని కూడా ఆ చెట్టులో దాచిపెడతారు. చివరికి ఆ చిన్నారికి సురక్షితమైన స్థలం మరియు ఉండటానికి ఒక కుటుంబం దొరుకుతుంది. దీనితో సినిమా ముగుస్తుంది.